హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒకరిని పరిచయం చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. పూజిత అని అప్పుడు మాట్లాడాను కదా, మా ఇంట్లో వెనకాల ఉంటారు. వాళ్ళ నానమ్మ ఊరు నుంచి బుద్ధారం నుంచి వచ్చింది ఫ్రెండ్స్. తనతో ఒక వీడియో తీయాలని కంపల్సరీ అనుకున్న. ఫుల్ కష్టజీవి ఫ్రెండ్స్. ఫుల్ వ్యవసాయం చేస్తుంది. వ్యవసాయం చేసేసి ఒక 10 ఇళ్ళల్లో పనిచేస్తుంది ఫ్రెండ్స్. అంత ఫాస్ట్ ఉంటుంది. ఎంత కష్టజీవి అంటే ప్లస్ అక్కడి నుంచి రావడం కాకుండా ఇప్పుడు గణేష్ నిమజ్జనం అది ఏదో ఉంటుంది కదా ఫెస్టివల్. ఆ ఫెస్టివల్ కోసం ఇక్కడ మొత్తం ఇక డైలీ చూసుకోవాలి పని మొత్తం. అక్కడ పని ప్లస్ మళ్ళీ ఇవాళ వాళ్ళ కోడలు వాళ్ళు కాళేశ్వరం వెళ్ళారట. అక్కడికి వెళ్తే ఆమె పనులు కూడా అన్నీ చేసి వచ్చింది ఫ్రెండ్స్. ఎంత కష్టజీవి పాపం. పొద్దున ఇక టీ దాన్ని తనలాడుతుంటే పాపం పిలిచి అమ్మ చాయ్ తాగుతురా అని చెప్పి కూర్చోబెట్టి చాయ్ ఇచ్చిన తాగింది. చాయ్ తాగి కూర్చున్నది. ఇక్కడ చాయ్ తాగింది కూర్చున్నది. అమ్మ ఎప్పుడు వచ్చినావు అమ్మ? నిన్న వచ్చినావా? అవునా? ఏ తాత బాగున్నాడా? తాత మంచిగా ఏం పుట్టింది తాత మంచిగా ఉన్నాడు. ఏం పని తాగుతాడు? బాగా తాగుతాడు. ఇక నువ్వే కష్టపడాలి. నేనే అటు ఇటు పనికి పోతా. మరి వ్యవసాయం చేసినావు కదా, ఎన్ని ఎకరాలు చేసినావు? 2 ఎకరాలు చేసినమ్మా. ఏం పండించినావు? అడ్లు. అట్లా ఎట్లా పండిస్తావు? ఏంది విత్తనాలు చల్లుతావా? అంత చల్లుతా. ఎట్లా? ఇట్లా చల్లుతా. 2 చేతులతో పీకుతా. పీకి ఇట్లా ఎత్తా. ఇట్లా ఎంత ఎత్త వచ్చినాయి ఇప్పుడు అవి? అవి గింత ఎత్తా. ఇది ఇప్పుడు నువ్వు ఒక్కదానే పండించుకుంటాను. ఇక ఒక్కదాని మందిని పిలుస్తా. వేసేదానికి మంది కూలీలు పిలుస్తా. కానీ నీ కష్టమే కదా ఎంతైనా. నా కష్టమే. నాకు ఇచ్చిన పనులు నేను చేస్తాను. మరి ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి మీ కోడలు ఎటు పోయింది? కొడుకు కోడలు కలిసిన పేరు ఇద్దరు. అవునా? ఇప్పుడు ఆమె పనులు కూడా చేసి వచ్చినావు. అట్లా చేసిన. ఇప్పుడు గణేష్ నిమజ్జనం దాని పనులు కూడా చేసారు. వాళ్ళ పని కూడా చేసిన. ఇక ఇంత కష్టపడుతుంది ఫ్రెండ్స్. ఎంతోమంది అసలు రియల్గా మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అత్తలంటే ఎలా ఉంటారు ఫ్రెండ్స్? కొంతమంది కూడళ్ళు అయితే ఇట్లా దూరం పెడతారు, కానీ అమ్మ రియల్గా ఈ అమ్మని అయితే హ్యాండ్స్ ఆఫ్ కొట్టాలి, సెల్యూట్ వీళ్ళు కొట్టాలి. అసలు డబ్బులు ఉండి కోట్లు ఉండి ధనవంతులు బిల్డింగ్లు కట్టుకుంటారు. వాళ్ళు కాదండి కోట్లు ఉన్నది, ధన్యత వాళ్ళు కాదు, వీళ్ళు కోట్లు. ఇది వీళ్ళని కోట్లు వీళ్ళ దగ్గర ఉంటాయి కోట్లు అనేది. ప్రేమలు ముఖ్యం ఫ్రెండ్స్. ఎంతో సంపాదిస్తారు అత్తలు అని అంటాం కానీ తనైతే తన కోడల కోసం అయితే తన ఇళ్ళ పని, ఆమె వేరే హెల్త్ బాగాలేకున్నా ఎటైనా ఊరికి పోవడం ఏదైనా చేసినా తనకు చేసే దగ్గర పోయి పనులన్నీ చేసి వస్తుంది. అసలు ఎంత బాగా చూసుకుంటారో, బాగా కలిసి ఉంటుంది అత్త కోడలు. అసలు ఇప్పుడు సిటీలల్లో కానీ బయట కానీ అత్తలు బంగారం ఎంతో బంగ్లాలు ఉంటే వాళ్ళు గొప్ప అనుకుంటారు. నా దృష్టిలో వీళ్ళు రండి కోట్లు కలిగిన వాళ్ళు. ఈ కోట్లు కలిగిన ప్రేమ ధన్యత వీళ్ళది. నన్ను అడిగితే మాత్రం వీళ్ళ దగ్గర కోట్లు కలిగి ఉండడం ధన్యత వీళ్ళది అని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. చాలా బాగా అనిపిస్తుంది అమ్మని చూస్తానైతే. ఇది ఫ్రెండ్స్ అమ్మ. మరి మీది అక్కడ ఏంటిది? గుడిసెనా? మాది గుడిసె. మరి కాదమ్మా, పాములు రావా? కిందనే వంట కళ్ళతో చూస్తా. ఇక కిందనే వండుకుంటారు. కిందనే వంట. చిన్న గుడిసె. గుడ్డ వేలు పెడతారు తలుపు. మరి కాదు తేలులు మొన్న తేలులు వచ్చినాయి. చంపేసిన తేలు. మరి నిద్ర ఎట్లా పోతారమ్మా? భయం కదా మీకు? లైట్ పడతా కదా ఎప్పుడైనా ఒకసారి బయట మూత్రం గది తినిపోతా కదా, పోతే లైట్ పెట్టి చంపుతా చూసి. ఎప్పుడైనా ఒకసారి కనిపిస్తున్నప్పుడు చంపితే అక్కడ తెలియలేదు పాము. పాము 2 పాలు కూడా తాగిన. ఎట్లున్నదమ్మా మీ ఊరు పరిస్థితి? మరి అన్ని గుట్టలు. ఇంకా డెవలప్ ఏం లేదు. ఏం లేదు మనకి ఇట్లా ఉండే బస్సులు. మరి చౌరస్తా లెక్క ఉన్నదా? బట్టల షాపులు ఏం లేవు. ఏం లేదు, అంత పల్లెటూరు గుడిసెలు. మరి గవర్నమెంట్కి చెప్పు. గవర్నమెంట్ ఒక ఇల్లు కూడా ఇయ్యలే మాకు. ఇల్లు ఇయ్యలే. ఒక ఇల్లు లేదు. ఎవరికి ఒక ఇల్లు కూడా కట్టలేదు. ఏం డెవలప్ ఏం లేదు. చౌరస్తా లేదు. చెట్ల రాజీ చెరువు. ఇప్పుడు మీ ఊరికి పోవాలంటే ఎన్ని బస్సులు ఎక్కాలి, ఎన్ని దిగాలి? ఇక్కడ యూనివర్సిటీ పరకాల దిగాలి. పరకాల నుంచి కాసుడు దిగాలి. కాసుడు నుంచి బుద్ధరం బస్సు పోవాలి. మరి అక్కడ దొరుకుతాయా? మరి బస్సులు పోగానే దొరుకుతాయా? ఇక్కడ దొరకాయి, అక్కడ ఏ సౌకర్యాలు లేవు. బస్సు తిప్పల. మరి ఏమైనా కష్టం చేసుకోవడానికి అన్నాడు ఉంటాయా అమ్మ అక్కడ? కష్టం చేసుకోవాలంటే పోవాలి, 8 గంటలకు పోయి ఈ టైంకి రావాలి. అన్నిటికీ కష్టమే కాదా? కష్టమే, సుఖం లేదు. ఏ మనిషికి సుఖం లేదు. అసలు ఆ ఊరు ఇంకేం డెవలప్ కాలేదు. మరి కాదు, మరి మీ దగ్గర ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు లేరా? కార్పొరేటర్లు వాళ్ళు తింటారు రూపాయలని. అయ్యో, మరి ఎట్లా? ఏం డెవలప్ చేస్తలేరు? మీకు ఇల్లులు కూడా కట్టియలే. ఇల్లు కట్టి ఇప్పుడు తేళ్ళల్లో పాములల్లో పంటాను అన్న
ఆ సారుతో కూడా ఒకటి పాములలో తేలలో చచ్చిపోతున్న వాడితో వానక నీళ్ళు అత్తానే బాగా సావాలి సార్, మేము ఎట్లా బతకాలి సార్ బాధ్యను అన్న అంటే కూడా అత్త అత్త అంటారు, అచ్చుడు లేదు పిచ్చుడు లేదు. అయ్యో మరి ఎట్లా మరి భయాల ఎంతైనా భయాలతో బతుకుడు చిన్నపిల్లలు పోయినా భయమే, మూత్రమైనా భయమే, ఏనంగా అత్తయో దొంగలు దొర అన్నట్టుకున్నది ఆడ. మరి గవర్నమెంట్ చెప్పు మమ్మల్ని జర మా ఊరిని పట్టించుకోండి అని చెప్పు. మా ఊర్లో పట్టించుకోండి అమ్మా. ఏ ఊరు మీ ఊరు పేరు? మరి తిమ్మాపురం, మరి బుద్ధారం తిమ్మాపురం మా ఊర్లో పట్టించుకోవాలి. బుద్ధాపురం బుద్ధారం 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 బుద్ధారం. అక్కడ బస్సులు లేవు, మోటార్లు లేవు, సచిన బతిన మంచి చవరే కానీ అంత కష్టం ఈ రాజ్యం లేదు. ఇంకా ఎన్న దొరుకుతారని మా ఊళ్ళో బస్సులు లేవు, సైకిళ్ళు, రిచ్చ లేదు, ఏం లేదు, కారు లేదు, జీబులు లేవు. ఆఖరికి పెన్షన్ నడుచుకుంటూ పోవాలి. పెన్షన్ కోసం కూడా మొన్న వల్లేదు అన్నావు కదా, ఈడికి వచ్చిన వాడ తిరిగినావు ఈడ తిరిగినావు కదా. తిరిగినమ్మా ఏది లేదు, గవర్నమెంట్ క్వార్టర్స్ ఏమి ఇవ్వలే. మాకు ఇల్లు ఇవ్వని ఆదుకోమని చెప్పు. మాకు ఇల్లు రావాలి, బాగా ఆదుకోవాలి, మీ పేరు తెచ్చుకొని తలుచుకుంటాం మేము. మంచిగా బస్సులు ఏర్పాటు బస్సులు మంచిగా నడవాలి, మాకు అటు ఇటు జల్దీ దొరకాలి, మాకు ఇల్లు మాత్రం రావాలి. సత్తనం బాగా కొట్టి ఇల్లు వేసి బుర్ర దిగబడతాను మాకు ఇంట్లో. ఇప్పుడు ఇక్కడికి రావడం కూడా ఆడ మొత్తం నీళ్ళు నిండినే వచ్చినావు. నీళ్ళు వచ్చి మొత్తం నీళ్ళు వచ్చినాయని ఇక్కడికి వచ్చినావు కదా. నీళ్ళు వస్తానే మాకు ఇక అన్ని పరిస్థితులు బాగాలేవని మీ కొడుకు వాళ్ళందరూ ఇక్కడ రమ్మని చెప్పిళ్ళు. ఇక నేనే ఏం చేయాలి మరి? ఎటు చూసినా ముందు చూస్తే చెరువు ఉన్నది, వెనక చూస్తే బావి ఉన్నది, మాకు అట్లా ఉన్నది. మరి ఎట్లయినా చేయమని బతిలాడు, చేయమని. ఇల్లు రావాలి, మా ఊరును ఊరి నుంచి వచ్చింది దేవుడాన్ని వాంచాను చూస్తా ఇయ్యాడన్న ఇల్లు వస్తుందా మరి వస్తే తలుచుకుంటాం. పలానా అమ్మ చెప్పింది పాపాను చక్కెర పోయాలి మంచిగా అని చెప్పి తలుచుకుంటాం. మాకు ఇల్లు రావాలి, పిల్లలు జల్లలు వచ్చేట భయపడతారు. లైక్ చేయమని చెప్పు. లైక్ ఫ్రెండ్స్ చాలాసార్లు వీళ్ళ ఊరు గురించి చెప్తుంది. చాలా అసలు ఏ సౌకర్యాలు వీళ్ళ మనవరాలు కూడా ఓ అక్క అక్కడైతే ఒక్క రోజు కూడా ఉండలేరు, ఒక్క నిమిషం కూడా ఉండలేరు అని ఊకే చెప్తా ఉంటుంది. అందుకోసం ఒక వీడియో చేయాలనుకున్నాం. చాలా పరిస్థితులన్నీ చెప్తుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇది కొంచెం అందరికీ షేర్ చేయండి, వీళ్ళ ఊరు డెవలప్ అవుతుంది. ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని మేము అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.